హలో, ఇది వచ్చేసి వ్లాగ్ ఏంటంటే మా మదర్ వాళ్ళు హౌస్ తీసుకున్నారన్నమాట. ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అనమాట. థర్డ్ ఫ్లోర్ ఇది మొత్తం టోటల్గా 4 ఉంటాయి. థర్డ్ ఫ్లోర్ తీసుకున్నారు. ఓన్లీ థర్డ్ ఫ్లోర్ ఒకటే 18 lakhs అయ్యింది. ఓన్లీ హౌస్ పర్పస్ మాత్రం ఇంకా సెపరేట్గా ఒక 2 lakhs అయ్యాయన్నమాట. ఓన్లీ హౌస్ అయితే 2 lakhs అనమాట. ఇది వచ్చేసి మనకి ఒక హాల్ వచ్చింది, 2 bathrooms వచ్చాయి. ఓన్లీ ఒక్క ఫ్లోర్ అనండి, మొత్తం బిల్డింగ్ కాదు. అటు సైడ్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి, సిటీ సైడ్ కదా. అది వచ్చేసి మనకి ఇప్పుడు ఆర్కే బీచ్ ఉంది కదా, ఉడా పార్కు. సో అక్కడికి 10 minutes డిస్టెన్స్ అన్నమాట. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా డిమాండ్ ఆ ఏరియా మొత్తం. సో మా బ్రదర్ అయితే ఇలాగా తను బ్యాంక్ లోన్ పెట్టేసి తీసుకున్నారన్నమాట. బాత్రూమ్స్ 2 bathrooms వచ్చాయి. అండ్ బాత్రూమ్స్లోనే మనకి వాష్ బేసిన్ కూడా వచ్చింది రెండిట్లకి. అండ్ హాల్లో కూడా మనకు ఒక వాష్ బేసిన్ ఇచ్చాడు. సో చూస్తున్నారు కదా, ఇది హాలు తర్వాత మనకి హాల్ ఇది వచ్చేసి మనకి దేవుడి మూల కూడా ఇచ్చారన్నమాట. సో అమ్మ వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి ఇంకా వాళ్ళు మామూలుగానే ఇలా ఇంట్లో ఒక పక్కన ఆడపిల్లలుగా మాతోనే ఒక దగ్గర పెట్టించేశారు. అండ్ ఇది వచ్చేసి పాలు పొంగించిన వీడియో అన్నమాట. సరదాగా షూట్ చేసుకున్నాం, గుర్తింపుగా ఉంటుందని చెప్పేసి. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనకి 18 lakhs పడ్డది. ఓన్లీ ఒక హాలు, కిచెను, ఒక బెడ్రూమ్, 2 bathrooms. అదే థర్డ్ ఫ్లోర్లోని మాత్రం అది అంటే ఒక్క హౌస్ ఏమంట. ఒక్కొక్కరు కొనుక్కున్నారన్నమాట. ఒకటేమో వచ్చి కిందదేమొచ్చి కొద్దిగా కాస్ట్ ఎక్కువ 25 lakhs. సెకండ్ ఫ్లోర్ కొద్దిగా ఎక్కువ అన్నమాట. ఇది వచ్చేసి థర్డ్ది. సో మీకు అది వచ్చేసి మనకి ఏంటంటే ఆర్కే బీచ్, తర్వాత ఉడా పార్క్ ఇదంతా కొద్దిగా దగ్గర. తర్వాత మేడ మీదకి వెళ్తే బీచ్ అది కనిపిస్తుంది అన్నమాట. సో ఇవన్నిట్లో ఏంటంటే కొద్దిగా ఏరియా కొద్దిగా డిమాండ్ ఉంటుంది. అలా అని చెప్పేసి పాపులేషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అన్నమాట. అందుకనే దానివల్ల ఏంటో తెలియదు కానీ వాటర్ మటుకు కొద్దిగా ఇబ్బంది పడతారు అక్కడ వాళ్ళు. ఈవెన్ బోర్లు ఉన్నా సరే వాటర్ రాదండి, చాలా వాటర్ ప్రాబ్లం ఉంటుంది అక్కడ. అలా అని చెప్పేసి అసలు వాటర్ లేకుండా ఉండదు. ఒకవేళ కుళాయి కానీ రాకపోతే కొద్దిగా ఇబ్బంది పడతారు. అండ్ బోర్లు ఉన్న వాళ్ళకు కూడా పెద్ద బీభత్సంగా వాటర్ ఏం పడిపోదు, జస్ట్ ఏదో అలా ఒక తక్కువగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంక అక్కడ ఏంటంటే జాబ్స్కి ఆర్టీసీ కాంప్లెక్స్, తర్వాత మనకి సత్యం కంప్యూటర్స్ ఇవన్నీ నియర్ బై ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అక్కడ అందరూ జాబ్స్ చేసుకునే వాళ్ళు, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, ఎక్కువగా ఓన్ బిజినెస్ అన్నమాట. అంటే కొద్దిగా ఏమైనా తినుబండారాలు అవి ఉంటాయి కదా, స్నాక్స్ చేసి బయట షాప్స్కి వేసేవారు, చిన్న చిన్న కిరాణా షాప్స్, పాన్ షాప్స్ ఇలాంటివి ఉంటాయి. రెంట్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మేము తీసుకునే హౌస్ రెంట్ అయితే మినిమం ఒక 7,000 అలా ఉంటుంది. సో అండ్ ఇల్లులు వచ్చేసి బాగా ఇరుగ్గా ఉంటాయి. చిన్న చిన్న ఇల్లులు ఉన్నా సరే ఇరుకుగా ఉంటాయి. సందులు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మా బ్రదర్ వాళ్ళు తీసుకున్న ఈ హౌస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.